అందరి నమస్తే అండి. నా పేరు లిబియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకి సింపుల్ గా అది ఏంటంటే చికెన్ నగెట్స్ అన్నమాట. ఈజీగా ఏఎంసీలో చేసుకోవచ్చు. నేను చూపించబోతున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే నేను ఇంతే చికెన్ కదా ఒక బ్రెడ్ ముక్క తీసుకున్నాను అనమాట. ఎగ్ బీట్ చేసి పెట్టానండి. అలాగే బ్రెడ్ కమ్స్ కూడా పెట్టానండి. మనం దీనిలో కొద్ది చిల్లీ పౌడర్, సాల్ట్ వేయడానికి మసాలా కూడా ఉంచాను. ఇప్పుడు ఎలా చేయాలో మనం చూస్తాం. ఇప్పుడు నేను కడిగి పెట్టిన చికెన్ వేస్తున్నానండి. అలాగే బ్రెడ్ పీసెస్ కూడా వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. కొద్దిగా సరిపడా సాల్ట్, కారం మన ఇష్టం అండి. సాల్ట్ మన ఇష్టం. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, సరిపడా వేసేవాళ్ళు వేసుకోవచ్చు అనమాట, మన ఇష్ట ప్రకారం. ఇప్పుడు నేను ఇది వేసాను కదా, దీనిలో చికెను, బ్రెడ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసాను. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకున్నాను. చెప్పాను కదా, చికెన్, బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. మనం ఇప్పుడు ఫ్రీ హీట్ చేస్తున్నాం, అంటే ఇది డీప్ ఫ్రై చేస్తామండి. హైలో పెట్టానమాట. యాక్చువల్లీ ఏఎంసీ సిస్టమ్ ప్రకారం ముందే ఆయిల్ వేసుకుని కూడా మూత పెట్టవచ్చు. కాకపోయినా నేనేంటంటే కస్టమర్లు ఒక్కొక్కసారి మరిసి వేరే పని మీద ఉండిపోయారు అనుకోండి, ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ మరిగితే ఏమవుతాయి, బర్న్ అయిపోతాయి. అందుకని ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకుని ఓపెన్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఫ్రీ హీట్ చేసాను. సారీ అవుతూ ఉన్నది. అంత లోపల మనం ఈ చికెన్ మనము షేప్ చేసి పెడతామండి. ఇది నేను చేసుకుంటున్నానండి. మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మన చేతిలో ఇలాగా ఇది షేప్ చేసుకోవాలండి. హీట్ అయిపోయిందండి. మనం దీన్ని తీసి ఆయిల్ వేసేసుకుంటాము. చాలండి, మనకు తక్కువ ఆయిల్తోనే చక్కగా అయిపోతుంది. ఓకే, ఇది నగెట్స్ చేసామండి. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ ఎగ్ బాగా బీట్ చేసి పెట్టాము అంతే. దీన్ని ఇలా చేసి అదే అయిన తర్వాత బ్రెడ్ క్రమ్స్తో ఇలా చేస్తాము. చక్కగా ఇదంతా గోల్డెన్ బ్రౌన్లో వేగింది అనమాట. ఇప్పుడు నేను అన్నీ తీసేస్తున్నాను. నేను అంతే చేసానండి, అందువల్ల స్టవ్ కూడా కట్టేస్తున్నాను. చక్కగా వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో టేస్ట్ చూసేస్తాం. చూడడానికి చాలా యమ్మీ ఉన్నదండి. టేస్ట్ చూసేస్తున్నామా, చూసారా ఎంత బాగా వచ్చిందో, చూసారా చక్కగా కుక్ అయింది లోపల. టొమాటో కచ్చప్ కూడా అవసరం లేదండి. బాగున్నదండి. మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఫోన్ నంబర్ వస్తుంది. మీరు డౌట్ ఉంటే నాకు ఏదైనా అడగవచ్చండి. మీకు డెమో కావాలైనా మేము ఫ్రీ డెమో చేస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఏఎంసీ.